అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు దీనిలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లా స్క్రీన్ మీద ఉండే ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. ఎస్బీఆర్ టాక్స్ ఇప్పటికే వేలాది మందికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ అందించి వారు మెరుగైనటువంటి ఇంజనీరింగ్ సీట్ పొందడంలో పూర్తి స్థాయి దోహదపడింది. ప్రస్తుతము ఈ సంవత్సరం ఎస్బీఆర్ టాక్స్ 4 రకాల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోర్సెస్ నిర్వహిస్తున్నది. దానిలో మొదటిది జోసా బిట్సాట్ కౌన్సిలింగ్, రెండవది దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైనటువంటి విట్, మణిపాల్, అమృత, కామెడికేషన్ మరియు ఇతర ప్రముఖమైనటువంటి యూనివర్సిటీల యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, మూడవది టీఎస్ మరియు ఏపీ ఎంసెట్, నాలుగవది మీరు మీ పిల్లలకు ఆశించిన సీట్ రాని ఎడలా మీకు తగిన విధంగా గైడ్ చేస్తూ మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో డైరెక్ట్ అడ్మిషన్ పొందే విధంగా కూడా సహకరించింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా సూచన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇటీవల కాలంలో అనేక గొప్ప ఇంటర్వ్యూస్ మన ఎస్బీఆర్ టాక్స్ ఛానల్లో వస్తున్నాయి. ప్రొఫెసర్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్స్, 30-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జేఈ నీట్ మెంటర్స్, ఇవన్నీ వస్తున్నాయి. ఆ పరంపరలో భాగంగా నేడు మరొక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఫిజిక్స్ సంబంధించినటువంటి అంశాలతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. దయచేసి చివరి వరకు తప్పకుండా చూడండి. పేరెంట్స్కు, పిల్లలకు చాలా ప్రయోజకర అంశాలు ఇంటర్వ్యూలో తప్పకుండా ఉంటాయి. నమస్తే అండి, ఒకసారి మీ పరిచయం చెప్తారా? నా పేరు భూషణ్ కుమార్ అండి. నేను ఇప్పుడు ప్రజెంట్గా నానో ఐఐటి కాలేజ్లో ఫిజిక్స్ చెప్తున్నాను. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు దాదాపుగా 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఐఐటి కోచింగ్లో ఉన్నది. సో గతంలో ఇంకా వేరే వేరే కార్పొరేట్ కాలేజ్లో కూడా వర్క్ చేశాను. సో ప్రజెంట్ అయితే నానో కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు ఎంటెక్ చేశారు జేఎన్టీయూలో, బీటెక్ అండ్ ఎంటెక్. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంసీఈఎంఈ మీకు అల్వాలే దగ్గర ఉన్నటువంటి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ పనిచేశారు. మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ కాలేజ్కు జేఈ కోచింగ్ రావాలి ఎందుకు అనిపించింది యాక్చువల్గా? అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశానండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు అక్కడ నేను మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా చెప్పాను, ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశానో. సో అక్కడ చెప్పుకుంటూ నేను ఈవినింగ్ మా ఫిజిక్స్ ట్యూషన్స్ చెప్పేది. అప్పుడు సబ్జెక్టివ్ మోడల్ ఉండింది. అప్పుడు ఐఐటి కోచింగ్ చాలా కొంతమంది చెప్పేవాళ్ళు. సో భాగంగా నేను కూడా అందులో వర్క్ చేశాను. సో ఈవినింగ్ ఐఐటి కోచింగ్ చెప్పేటప్పుడు మనకు మ్యాక్సిమం ఫిజిక్స్లో ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే కంప్లీట్లీ మెకానిక్స్. సో మోర్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మెకానికల్ ఇంజనీరింగే ఉంటాయి యాక్చువల్గా. సో ఇట్స్ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి అంటే ఇక్కడ ఫిజిక్స్ బాగా చదువుకుంటేనే మెకానికల్ ఇంజనీరింగ్ జాగ్రత్తగా వాళ్ళు చేయగలుగుతారు యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ దే లెర్న్, ఇక్కడ ఏదైతే ఫిజిక్స్ వాళ్ళు లెర్న్ చేస్తారో దట్ ఈస్ అ బేసిక్స్ ఫర్ ఫర్దర్ మెకానికల్ ఏదైనా ఇంజనీరింగ్. బీటెక్ ఎంటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడం అనేది మీరు ఫిజిక్స్ స్టే చేయడానికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. నాకు చాలా ఈజీగా అయింది. సో యాక్చువల్గా మీరు ఫిజిక్స్ చదివారు, ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు. నార్మల్గా ఒపీనియన్ ఏంటంటే ఫిజిక్స్ అంటే వెరీ కాంప్లెక్స్, వెరీ డిఫికల్ట్, సరిగా అర్థం కాదు. ఇప్పుడు నేను కూడా ఎంపీసీ స్టూడెంట్ను, ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను, 30 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ్ చేశాను. నాకు మ్యాథ్స్ బాగా చేయగలిగేవాడిని, కానీ ఫిజిక్స్లో ఏదో ఒక భయమా లేకుంటే ఒక డిస్కంఫర్ట్ అయితే ఉండేది. ఫిజిక్స్ అంటే ఏమో కొంచెం దాన్ని ట్యాకిల్ చేయడం చాలా డిఫికల్ట్ అనేటువంటి ఫీలింగ్ ఉండే. కానీ ఈ రోజుల్లో ఫిజిక్స్ చాలామంది కొంచెం బాగా చేస్తుంటారు, ఒకప్పుడు 10-15 ఏళ్ళతో పోలిస్తే. ఏంటి అసలు ఫిజిక్స్ నేర్చుకోవడం డిఫికల్టా, లేకుంటే ఇప్పుడు ఏమైనా పేపర్ ప్యాటర్న్స్ ఎట్లా మారినాయి, క్వశ్చన్స్ డిఫికల్ట్ అయిన ఇంతకుముందు పోలిస్తే ఈజీ అయినాయి, స్కోర్స్ అయితే ఒకప్పటితో పోలిస్తే పెరుగుతున్నాయి. ఒకప్పుడు 10-15 మార్కులు ఎంసెట్లో టాపర్స్కి వచ్చేది, ఇప్పుడు బాగా వస్తున్నాయి. మ్యాథ్స్ కంటే ఫిజిక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇంకొక రకంగా చాలాసార్లు ఫిజిక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మా బాబు చూస్తే కూడా మెయిన్స్లో 80-85 వచ్చినాయి. మెయిన్స్లో చూస్తే ఫిజిక్స్లో బాగానే వచ్చినాయి. కెమిస్ట్రీ తక్కువ వస్తున్నాయి. అసలు అంటే ట్రెండ్స్ ఎట్లున్నాయి అసలు? అంటే సార్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఎంపీసీ గ్రూప్కి వచ్చేటప్పుడే కూడా వాళ్ళు మామూలుగానే మ్యాథమెటిక్స్లో కొద్దిగా బాగా చేస్తారు. సో ఇన్ దట్ వే దే చూస్ ఎంపీసీ స్ట్రీమ్ చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ రాగానే ఏంటంటే ఫిజిక్స్ అనేది వాళ్ళకి జనరల్గా స్కూల్ లెవెల్లో థియరిటికల్గానే వింటారు, కొద్దిగా థియరిటికల్గా వింటారు,
కొన్ని సింపుల్ కాన్సెప్ట్స్ ఒకరు నేర్చుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా వ్యాస్ట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే రియల్ టైమ్ అప్లికేషన్స్కి అనుకూలంగా ఫిజిక్స్ మనం చెప్పగలగాలి యాక్చువల్గా. సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజిక్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేయకపోతే మనం ఫిజిక్స్ చెప్పలేము. సో వాళ్ళు రియల్ టైమ్గా వాళ్ళు డే టు డే లైఫ్లో రియల్ టైమ్గా చూసేవన్నీ కూడా మనం ఫిజిక్స్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పి ఆ ఫార్ములా అప్పుడు కానీ ఆ కాన్సెప్ట్స్ క్లారిటీ కరెక్ట్గా ఇవ్వగలిగి ఆ తర్వాతనే మనం అప్లికేషన్స్ వెళ్ళి కరెక్ట్గా ఏదైతే మన ప్రాబ్లమ్స్ చేసుకుంటూ ఒక ఉదాహరణకు ఒక సింపుల్ న్యూమరికల్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఏదైతే ఆ న్యూమరికల్ చేస్తూ వాళ్ళనే ఆన్సర్స్ అడగటము ఇలాంటి అంటే సింపుల్ వేస్లో వాళ్ళని కొద్దిగా ఫిజిక్స్ పట్ల ఫస్ట్ ఇంట్రెస్ట్ డెవలప్ చేయగలిగితే ఇమీడియట్గా మనం వాళ్ళని కొద్దిగా ఫిజిక్స్ ఫోబియా అనేది తీసేసి దే కెన్ స్లోలీ లెర్న్ ఫిజిక్స్ ప్రాపర్లీ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ దే కెన్ స్కోర్ ద మార్క్స్ ఆల్సో. సో ఇది మెయిన్గా ఫిజిక్స్. సో ఫిజిక్స్ ఇప్పుడు థియరీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. థియరీ అనేది చాలా తక్కువే ఉంటాయి సార్ ఫిజిక్స్లో. సో అప్లికేషన్ ఓరియంటెడ్ న్యూమరికల్సే ఎక్కువ ఉంటాయి జనరల్గా వాళ్ళకి. ఉదాహరణకు ఫిజిక్స్లో మనకు ఎంత సార్ 25 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అన్ని కలిపి 30 వస్తాయి, చాయిస్ 30 వస్తాయి కదా మెయిన్స్లో. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని థియరీ ఉంటాయి? సో ఇక్కడ ఏంటంటే సార్ మామూలుగా మనకు ఒక 2 or 3 మటుకే థియరీ క్వశ్చన్స్ వస్తాయి అంతే. ఆల్మోస్ట్ మొత్తం ప్రాబ్లమ్స్ మిగతా అన్ని న్యూమరికల్సే ఉంటాయి. అన్నిట్లో ప్రాబ్లం చేయక తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ 10 క్వశ్చన్స్ ఏవైతే మనకి న్యూమరికల్ ఉన్నాయో అవన్నీ న్యూమరికల్. మిగతా 20 సో రిమైనింగ్ లో కూడా ఆబ్జెక్టివ్ లో కూడా అరౌండ్ ఓన్లీ ఒక 2-3 క్వశ్చన్స్ వరకే వాళ్ళకి థియరీ వస్తాయి. మిగతా అన్ని అంటే కాన్సెప్ట్స్ బిల్డ్ అయితూ పాటు వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ ఇక్కడ 2 విధాలుగా డెవలప్ అవ్వాలి. ఒకటి కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ అనేది డెవలప్ చేసుకోవాలి పిల్లలు. సో అది మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే దే హ్యావ్ టు దెమ్సెల్ఫ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. వాళ్ళు స్వతహాగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వాళ్ళంతా వాళ్ళు చేయగలగాలి. ఆ సాల్వింగ్ కెపాసిటీ అనేది పెరిగితే ఖచ్చితంగా ఫిజిక్స్ కూడా ఈజీగా అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ రీసెంట్ ట్రెండ్స్ ఏదైతే మనకి ఒక 3-4 years నుంచి చూసుకున్నట్టయితే ఫిజిక్స్ కంపారిటివ్గా మెయిన్స్ లెవెల్లో మాత్రం ఈజీగా వస్తుందండి. సో దట్ స్టూడెంట్స్ మినిమం బేసిక్స్ ఉండి కొంత ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ ఉండి కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళు ఇట్స్ ఆల్సో గెటింగ్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్గా వాళ్ళు ఉంటుంది కంపేర్ టు మ్యాథమెటిక్స్. పేపర్ డిఫికల్ట్ అవుతుందా రీసెంట్ ట్రెండ్స్ లాస్ట్ 5 years నుంచి ఈజీ అవుతుందా? అంటే సార్ ఇప్పుడు 2019 తర్వాత నుంచి ఏదైతే ఫిజిక్స్ పేపర్ ఉందో 20 నుంచి ఆన్వర్డ్స్ చూసుకుంటే అప్ టు 2023 కూడా ఫిజిక్స్ పేపర్ కంపారిటివ్లీ ఈజియర్ సైడ్గానే ఉంది. ఇన్ విచ్ ఒక మెయిన్ బేసిక్స్ ప్రాపర్గా నేర్చుకొని కొద్ది ప్రాబ్లమ్ సాల్వింగ్ కరెక్ట్గా ఉంటే మినిమం స్కోర్ ఆ పర్సంటైల్ స్కోర్ ఏదైతే ఉందో కావాల్సిన ర్యాంక్ కోసం వాళ్ళు ఈజీగా వాళ్ళు స్కోర్ చేయగలుగుతున్నారు పిల్లలు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫిజిక్స్ సిలబస్ ఇప్పుడు కెమిస్ట్రీ సిలబస్ తగ్గించారంటున్నాను. లాస్ట్ టైం మీ కెమిస్ట్రీ సార్తో మాట్లాడాను. ఓకే సిలబస్ కొంచెం ఇన్ఆర్గానిక్లో ఒక మేజర్ పార్ట్ తీసేశారన్నారు. ఫిజిక్స్ సిలబస్ పెరగడం ఏమన్నా అట్లా జరిగిందా? అంటే ఫిజిక్స్లో కూడా కొద్దిగా తగ్గించారు సార్. బట్ కంపేర్ టు కెమిస్ట్రీ దర్ ఇస్ అ వెరీ ఆల్మోస్ట్ 5% ఆఫ్ సిలబస్ మాత్రం కొద్దిగా తగ్గింది. అంటే టోటల్గా నెగ్లిజిబుల్ దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్ సో యాక్చువల్గా ఇప్పుడు మ్యాథ్స్లో అయితే జామెట్రీ అని, కోఆర్డినేట్ జామెట్రీ అని, ట్రిగ్నామెట్రీ అని, లేకుంటే ఆల్జిబ్రా అని ఇట్లాంటివి ఉన్నాయి, క్యాలిక్యులస్ అని. కెమిస్ట్రీలో అయితేనేమో ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ అట్లా డివిజన్స్ ఏమైనా ఉంటాయి అట్లా? ఖచ్చితంగా. అంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు 10th నుంచి వచ్చే పిల్లోడు ఏంటంటే ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసేది మెకానిక్స్ వాళ్ళకి. ఎప్పుడైతే మెకానిక్స్ న్యూటన్ లాస్ ఉంటాయి, అదేనా? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, మన వర్క్ పవర్ ఎనర్జీ, ఇవన్నీ ఈ చాప్టర్స్ ఎప్పుడైతే వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్గా కమాండింగ్గా పొజిషన్గా వచ్చి జాగ్రత్తగా చేయగలిగితే ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ చాప్టర్ దే కెన్ డూ వెరీ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్గా వాళ్ళు చేయగలరు. మెకానిక్స్ ఇంపార్టెంట్, మెకానిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నిట్లో. ఇంకా కొన్ని చెప్పండి ఇంపార్టెంట్ అట్లా. ఇది ఫస్ట్ ఇయర్లో మనకి సార్. సో అది కనుక మనం సెకండ్ ఇయర్లో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక పట్టు అనేది మెకానిక్స్లో అప్పటికి వచ్చేస్తుంది. సో అక్కడ కొద్దిగా సెకండ్ ఇయర్లో ఏంటంటే కొంచెం అప్లికేషన్ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా కొన్ని థియరిటికల్ టాపిక్స్ ఉంటాయి, లైక్ మోడర్న్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా వాళ్ళు ప్రాపర్గా కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకొని కాన్సెప్ట్స్ విని జాగ్రత్తగా విన్నా కూడా వాళ్ళు కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ తక్కువ ఉంటుంది అక్కడ. సో అవి కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఆల్సో వెరీ స్కోరింగ్ చాప్టర్స్. సో అట్లాగే మనకు సెమీ కండక్టర్స్ ఉంది. సో ఇట్లా సెకండ్ ఇయర్లో ఎలా ఉంటుందంటే కంపేర్ టు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి కొద్దిగా థియరిటికల్ ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం కొంచెం స్కోరింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది సెకండ్ ఇయర్లో కంపేర్ టు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కనుక వాడు పిల్లలు ఎప్పుడైతే జాగ్రత్తగా అంటే స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ ఈజీ అవుతుంది వాళ్ళకి.
సో యాక్చువల్గా ఇప్పుడు మెయిన్స్ అడ్వాన్స్ మధ్య ఫీక్స్ చాలా డిఫరెన్స్ ఉంటుందా, కొంచెం మెయిన్స్ కన్నా డిఫికల్ట్ ఉంటుంది అడ్వాన్స్లో? సార్ ఒక 2019 వరకు మెయిన్స్కి అడ్వాన్స్కి ఎక్కువ డిఫరెన్స్ లేదు సార్. ఇప్పుడు సిన్స్ ఎప్పుడైతే 2019 తర్వాత మనకి కొద్దిగా 20 నుంచి పేపర్ డిఫికల్ట్ అయిన ఉంటుంది. అడ్వాన్స్ 20 నుంచి మెయిన్స్ లెవెల్ తగ్గింది, అడ్వాన్స్ పెరిగింది మార్క్స్ ప్రతి ఇయర్ కూడా క్వాలిఫైయింగ్ మార్క్ తగ్గిస్తున్నాడు అడ్వాన్స్లో. అడ్వాన్స్ పేపర్ మాత్రం చాలా పెరిగింది సార్. డిఫికల్టీ లెవెల్ ఫీక్స్ కూడా పెరిగింది, ఫిజిక్స్ ఎస్పెషల్లీ బాగా పెరిగింది. ఎందుకంటే అబిలిటీ చాలా అంటే మల్టీ కాన్సెప్చువల్ ఎక్కువ చేసి స్ట్రాంగ్ అబిలిటీ ఇన్ ద న్యూమరికల్ సాల్వింగ్ బాగా పెంచుకుంటే తప్ప అది దట్ దే విల్ బి ఏబుల్ టు. ఇప్పుడు ఈ ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్, బిట్స్ 4 ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? 4 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి, 4 రాష్ట్ర ఒకరికి ఎంసెట్ టార్గెట్ చేస్తారు, కూడా మెయిన్స్ చేస్తారు, అడ్వాన్స్ చేస్తారు, అన్నిటి ఎట్లా టార్గెట్ ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు? సార్ ఒకటి ఏంటంటే ప్రాపర్ లెర్నింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఓన్లీ టు లెర్న్ ద సబ్జెక్ట్ ప్రాపర్లీ అండ్ డిపెండింగ్ ఆన్ దర్ స్కిల్స్. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కొద్దిగా స్లో లెర్నర్స్ ఉంటారు, కొద్దిగా ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, స్టూడెంట్ టు స్టూడెంట్ వేరియేషన్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు ఒక ప్రాపర్ నిజమైన సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకొని ఉంటే వాడు స్టార్టింగ్ నుంచే కొంతమంది మెయిన్స్ లెవెల్లో ఈజీగా చేస్తుంటారు, కొంతమంది ఒక 2-3 వీక్స్ తర్వాత అడ్వాన్స్ లెవెల్ కూడా చేస్తూ ఉంటారు, కొంతమంది స్టార్టింగ్ మెయిన్స్ లెవెల్ చేయలేకపోతుంటారు. బట్ ఆఫ్టర్ 1 month, 2 months, 3 monthsలో వాళ్ళు కూడా స్లోగా అయినా పికప్ అవుతారు. బట్ ఎవ్రీ స్టూడెంట్ వీ విల్ ప్రొవైడ్ దెమ్ ఏ ఛాన్స్ టు లెర్న్ ప్రాపర్లీ అండ్ స్కోర్ ప్రాపర్లీ. అంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్గా నేర్చుకొని ఒక మంచి సబ్జెక్ట్ కనుక వాళ్ళు నేర్చుకున్నట్టయితే సో స్లోగా అయినా కూడా వాళ్ళు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఉదాహరణకు అందరి కోరిక తెలంగాణలో, ఏపీలో ఎన్ఐటి వరంగల్లో రావాలి, సిఎస్సిఏ రావాలి, లేదా ఐఐటి బాంబే, ఢిల్లీ కాకపోయినా మన హైదరాబాద్లో సిఎస్సి రావాలి అనుకోండి. సుమారుగా మ్యాథ్స్ ఎన్ని మార్కులు వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎంత మార్కులు వస్తే గుడ్ స్కోర్ ఫిజిక్స్లో? ఫిజిక్స్లో సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి మెయిన్స్ అడ్వాన్స్ ఏదైతే మన 2003 వరకు 2020 నుంచి 2023 వరకు ట్రెండ్ కనుక తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి ఫిజిక్స్లో దాదాపు ఒక 60 to 70% మార్క్స్ కనుక వస్తే 60-70 మార్క్స్ % ఆఫ్ మార్క్స్ అంటే సేమ్ మెయిన్స్కి అయితే మార్క్స్ అడ్వాన్స్ అంటే చెప్పలేము, కానీ ఈజీగా వాళ్ళకు ఒక సీట్ గెటింగ్ స్కోర్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ఐటీలో వరంగల్లో కానివ్వండి రాకపోయినా గుడ్ బ్రాంచ్ ఖచ్చితంగా వస్తుంది. 60-70 వస్తే మంచిది. 100% రిజర్వేషన్ వల్ల తక్కువ వచ్చినా ఏం కాదు. ఎగ్జాక్ట్లీ. అడ్వాన్స్లో ఎంత వస్తే 30-40%? అడ్వాన్స్లో సార్ ఇప్పుడు పేపర్ టఫ్నెస్ కూడా పెరిగింది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా అడ్వాన్స్లో వాళ్ళకి 40% మార్క్స్ కనుక ఫిజిక్స్లో తెచ్చుకోగలిగితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ ఐఐటి. సో 40% ఇస్ అ గ్రేట్ మార్క్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో క్వాలిఫై కావడమే కష్టం ఉంది ఇవాళ రేపు. సో యాక్చువల్గా మీరు చాలా కార్పొరేట్ కరీలో పనిచేశారు, పెద్ద పెద్ద వాటిలో పనిచేశారు, సో కాల్డ్ నెంబర్ 1, 2, 3 చెప్పిన వాటిలో కూడా పనిచేశారు. నానోలో 5 years నుంచి పనిచేస్తున్నారు. మీకు ఏం డిఫరెన్స్ కనపడ్డది నానోలో ఉన్న వాళ్ళకు? అంటే మీకు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ, కరికులం కానీ, పెడగాగి కానీ, మీకు ఇన్ఫ్రా కానీ, స్టూడెంట్ ట్రీట్మెంట్ కానీ, మీకు ఇన్స్టిట్యూషన్ కల్చర్ కానీ ఎట్లా కనపడ్డది మీకు తేడా? సార్ నో డౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ హియర్, దానిలో అసలు డౌటే లేదు సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ట్రీటింగ్ విత్ ద స్టూడెంట్స్ వీ హ్యావ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే మనకి స్టూడెంట్స్ని కొంచెం ఫ్రెండ్లీగా ట్రీట్ చేయడం అనే అట్మాస్ఫియర్ చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ లాగా అంటే కర్ర పెత్తనం అట్లా ఏమవుతుందంటే సార్ ఒక స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఇక వీ హావ్ టు స్టిక్ టు దట్. ఫుల్లీ సెంట్రలైజ్డ్ రోబో లాగా. నేను కూడా పనిచేస్తాను కార్పొరేట్లో 23 ఏళ్ల క్రితము. ఏ క్వశ్చన్ నువ్వు చెప్పాలి, ఏ క్వశ్చన్ నువ్వు పిల్లలతో చేయాలి అనే టిక్కులు లిస్ట్ వచ్చేది మాకు పేపర్. బహుశా ఇప్పుడు కూడా అదే మెథడ్ ఉండొచ్చు. టోటల్ ఎవ్రీథింగ్ వాజ్ అక్కడనే సెంట్రల్ ఆఫీస్లో ఏది చెప్తే మనం అది చేయాలి. ఈ చాప్టర్ ఈ రోజు ఈ లెక్క చెప్పాలి, అదే చెప్పాలి. ఇప్పుడు కూడా అదే ఉంది సిస్టమ్. అంటే ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ సార్. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్రాపర్ ఇక్కడ అనేది అదే అక్కడ ఇప్పుడు అదే ఉంది, నాకు తెలియక మెకనైజ్డ్ గా ఉంది సార్. క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి సెంట్రల్ ఆఫీస్ నుంచి, ఏ క్వశ్చన్ చెప్పాలనేది ఇప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈచ్ డే ఆ మెటీరియల్ ఏ నెంబర్లు చెప్పాలనేది ఇప్పుడు కూడా వస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అక్కడ రియల్ టైం ఫ్యాకల్టీతో సంబంధం లేదు, సెంట్రలైజ్డ్. గ్రౌండ్ రియాలిటీలో డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో వెళ్ళేసరికి మనము గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే
స్టూడెంట్స్ ఒక క్లాస్ టు క్లాస్ వేరియేషన్ ఉంటుంది. మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ మన సబ్జెక్ట్ అర్థం చేసుకునే ముందు కంటే కూడా మనం స్టూడెంట్స్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇఫ్ వీ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్, వాట్ వీ కెన్ డూ బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్, దట్ విల్ బి ఏబుల్ టు డిసైడ్. సో ఇక్కడ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే నానో అండర్స్టాండ్స్ ద స్టూడెంట్స్, దెన్ ఓన్లీ ద స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ అవర్ సబ్జెక్ట్. అది సో ఆ ప్రివిలేజ్ మాకు ఇక్కడ చాలా బాగా ఉంటుంది. సో దట్ అందుకే మేము ప్రతి స్టూడెంట్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి కానీ ఆ ఇంటరాక్టివ్ సెషన్స్లో ఏదైతే ఉందో ప్రతి స్టూడెంట్కి అర్థం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు. అంటే మ్యాక్సిమం మన దగ్గర వచ్చే పిల్లలు ఏంటంటే వీ నెవర్ ఎక్స్పెక్ట్ దెమ్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ ఫౌండేషన్ ఆర్ సంథింగ్. 10th క్లాస్ 9th క్లాస్ బాగా నేర్చుకొని వస్తే చాలు. పెద్దగా ఫౌండేషన్స్ ఒలింపియాడ్ స్కూల్స్ ఉండాల్సిన అవసరం లేదు. 9th క్లాస్ వాళ్ళు కూడా సీట్లు తెచ్చుకోవచ్చు కంఫర్టబుల్, ఇబ్బంది లేదు. వాళ్ళు 9th 10th ప్రాపర్గా చదువుకొని వస్తే చాలు సార్. వీ విల్ డూ, అంటే వీ హ్యావ్ ద మెకానిజం హౌ టు డూ. అండ్ ఎందుకంటే స్టూడెంట్ టు స్టూడెంట్ ఎలా చేయాలి, ఎలా వేరియేషన్ చేయాలనేది మాకు బాగా ఇక్కడ అలవాటు అయిపోయింది. మాకు అలాగే మా సార్ వాళ్ళు కూడా మాకు దానికి స్కోప్ ఇచ్చారు. సో దానివల్ల మేము కొద్దిగా ఎక్కువ స్టూడెంట్స్కి న్యాయం చేయడానికి మాకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ఒక పేరెంట్ నానోలో చేరాలితే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి నానోకి రావాలి? మీ అనుభవం చెప్పండి. 100% సార్. యాజ్ ఎ పేరెంట్ కానీ యాజ్ ఎ స్టూడెంట్ కానీ కంపల్సరీ ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దానివల్ల మాకు ఒక రియల్ టైంలో ఫ్యూచర్లో అది బాగా ఉపయోగపడాలి. సో అలాంటి అప్పుడు ఖచ్చితంగా మనకి నానో అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్ సార్. 100% దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ సబ్జెక్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిపెండింగ్ ఆన్ దర్ వర్కింగ్ స్టైల్, ఎందుకంటే అందరూ అంత గ్రేట్గా వర్క్ చేయలేకపోవచ్చు ఉన్న టైంలో, బట్ డెఫినెట్లీ ఒక మంచి లెర్నింగ్ అనేది వాళ్ళైతే వాళ్ళకు ఉండే అర్హత ఉన్న సీట్ అయితే డెఫినెట్ కోసం వాళ్ళ కేపబిలిటీస్ ప్రకారం అర్హత ఉంటుంది చూస్తే ఎవరు కూడా డిప్రెస్ గారు, ఎవరు కూడా ప్రతి యావరేజ్ టాప్ స్టూడెంట్స్ కూడా అందరు కూడా హ్యాపీగా ఉంటారు. ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో గెలుస్తారు సార్. ఎక్కడైనా కూడా వాళ్ళు కంపల్సరీ విన్ అవుతారు. సో అది మేము ఫాలో అవుతున్నాం మెయిన్గా. ధన్యవాదాలు అండి, మంచి విషయాలు చెప్పారు ఫిజిక్స్ గురించి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.